లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. ప్రజెంట్ సింగర్ శృతి చాలా పాటలు పాడి జనానికి దగ్గర అవ్వాలి, ఫేమ్ అవ్వాలి అనుకున్న తరుణంలోని ఇన్స్టాగ్రామ్ ప్రతి సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉన్నాం. ఈ మధ్యకాలంలోని ఈ సోషల్ ప్లాట్ఫామ్స్లో పరిచయమైన వ్యక్తులతో పెళ్ళిళ్ళు, ప్రేమలు, దాని తర్వాత సూసైడ్లు చేసుకోవడాలు చాలా వరకు పెరిగిపోయాయి. ఇప్పుడు శృతి కేసులో కూడా సేమ్ ఇన్సిడెంటే రిపీట్ అయింది. అయితే ఇక్కడ ట్విస్ట్ కూడా ఒకటి ఏంటంటే, పెళ్ళై 20 రోజులే అని చెప్తున్నప్పటికీ తను 4 నెలల గర్భిణి అని కూడా చెప్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు నిజం? అసలు ఈ యొక్క సోషల్ ప్లాట్ఫామ్స్లో ఉన్న వ్యక్తుల్ని మనం ఎందుకని నమ్మాలి? అసలు ఎలా నమ్ముతున్నారు ఆడపిల్లలు? సో వీటి గురించి తెలుసుకుందాం. మనతో పాటు పర్సనల్ డెవలప్మెంట్ రామ్ మిత్తు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్, ఈ మధ్యకాలంలోని నాట్ ఓన్లీ శృతి గురించి కాదు కానీ ప్రతి ఇన్సిడెంట్ మనం చూస్తూ ఉంటే ఈ సోషల్ ప్లాట్ఫామ్స్లోని ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, లేకపోతే స్నాప్చాట్, ఎందులో పడితే అందులో ముక్కు మొహం తెలియని వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవడం, అది ప్రేమ, పెళ్లి వరకు వెళ్ళడం. అండ్ ఈమె ఇన్సిడెంట్లో కూడా పెళ్ళైన 20 డేస్కి వరకట్న వేధింపులని కొంతమంది అంటూ ఉన్నారు, లేదు భర్తే చంపారని మరికొంతమంది అంటూ ఉన్నారు. అసలు వాళ్ళ యొక్క మెంటాలిటీ ఏ విధంగా ఉంటుంది? అవతల వ్యక్తులకి ఎందుకు అంత త్వరగా వాళ్ళు నమ్ముతున్నారు? ఏంటంటే ఏం చెప్తారు సార్? సి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ ది కన్వీనియన్స్ ఆఫ్ యాక్సెస్ అండి. ఇంతకుముందు మనకి ఇంత యాక్సెస్ ఉండేది కాదు. మనం చిన్నగా ఉన్నప్పుడు లైక్ సోషల్ మీడియా ఇవన్నీ పెద్దగా లేనప్పుడు వీ హ్యాడ్ వెరీ లిటిల్ యాక్సెస్. మ్యాక్సిమం మనకి మన చుట్టుపక్కల ఉన్న నలుగురు తెచ్చేవాళ్ళు అంతే. బట్ ఇన్ దిస్ కేస్ అంటే ఈ మధ్యన ఏంటంటే బికాస్ ఆఫ్ ఓవర్ యూజ్ ఆఫ్ సోషల్ మీడియా అండ్ నాట్ ఓన్లీ బై పీపుల్ హూ ఆర్ అడల్ట్స్, ఆల్సో ది యంగ్స్టర్స్. మనం చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాం. లైక్ ఈవెన్ టుడే ఐ గెట్ సర్ప్రైజ్డ్ అండి. లైక్ 4 years 5 years అండ్ దెన్ వాళ్ళకి సోషల్ మీడియా అకౌంట్, ఫర్గెట్ అబౌట్ యాక్సెస్, సోషల్ మీడియా అకౌంట్ కూడా ఉంటుంది వాళ్ళకి. సో సోషల్ మీడియా అకౌంట్స్ ఉండి వాళ్ళకి యాక్సెస్ ఉండేసరికి ఆబ్వియస్లీ రీచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, రీచ్ ఆఫ్ పీపుల్ అనేది చాలా దగ్గరగా, చాలా ఎక్కువ తొందరగా అయిపోయింది. సో దీనివల్ల ఏమవుతుందనంటే బికాస్ దే గెట్ ఈజీ కాంటాక్ట్స్ విత్ పీపుల్ అరౌండ్, నోన్ అన్నోన్ అందరూ తోటి ఈజీగా కాంటాక్ట్ అవ్వచ్చు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఆ అట్రాక్షన్ వల్ల దే టెన్ టు టాక్ టు పీపుల్. దీంట్లో కొందరు ఏంటంటే హనీ ట్రాప్స్ చేస్తూ ఉంటారు. సోషల్ మీడియాని యూనో దే టేక్ ఇట్ యాజ్ అ మీడియం అండ్ హనీ ట్రాప్స్ కూడా చేస్తూ ఉంటారు. వీళ్ళు ఏంటంటే తెలిసి తెలియని వయసులో వాట్ ఈజ్ రైట్ వాట్ ఈజ్ రాంగ్ కూడా తెలియని వయసులో ఇలాంటి వాళ్ళతోని పరిచయాలు పెంచుకొని వాళ్ళతోని దగ్గర అయ్యి we get to see that sometimes positive relations ki దారితీస్తుంది, బట్ అది చాలా రేర్ సినారియో. బికాస్ మోస్ట్ ఆఫ్ దీస్ ఆర్ ఇమ్మెచ్యూర్స్. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ లైక్ ది యంగ్స్టర్స్ వాళ్ళకి ఏంటంటే అవగాహన లేక ఇలాంటి రిలేషన్షిప్స్లోకి వెళ్ళిపోయి ఇదే కరెక్ట్, నాకు ఇంకా వీళ్ళే సర్వస్వం, పరిచయమైన 1 or 2 members ఉంటారు, ఇంకా ఆ ఫస్ట్ టైం పరిచయమైన వాళ్ళే నాకు ఇంకా లోకము, వీళ్ళే సర్వస్వం అనేసి రిలేషన్షిప్కి వచ్చేసి at an age where it is not even appropriate to be in a relationship, అలాంటి ఏజ్లో వాళ్ళు రిలేషన్షిప్స్లోకి వచ్చేసి ఇవన్నీ అవుతున్నాయి. కాబట్టి మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఇప్పుడు మనం చూసిన అన్నీ కూడా అంతే. ఏంటంటే ఇమ్మెచ్యూర్డ్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నప్పుడే వాళ్ళు ఇంకొకరిని కలవటము, వాళ్ళే ఇంకా నా లైఫ్ పార్ట్నర్ అనేసుకోవటము, కంగారుగా పెళ్లి చేసేసుకోవడము ఆర్ కమిట్ అయిపోవడము, ఇలాంటివన్నీ చేయటం వల్ల మోస్ట్ ఆఫెన్ మనం చూస్తూ ఉన్నాం ఏంటంటే ఇలాంటి అనర్థాలకి దారితీస్తుంది ఇది. సో ఏంటంటే 20 days అంటే పేరెంట్స్ కూడా వద్దనుకునేటట్టు వాళ్ళ మైండ్ సెట్ని ఎంతలాగా మౌల్డ్ చేస్తున్నారు అనేది ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఎవరో ఒక పర్సన్ అదర్ పర్సన్ కోసం. సో ఇది ఎందుకు అవుతుంది అంటే మోస్ట్లీ చాలామందికి ఇంట్లో ఇంటరాక్షన్ ఉండదండి. అంటే ఇప్పుడు చూస్తుంటాము ఈ యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో మమ్మీ డాడీ వాళ్ళతోటి లేకపోతే ఇంట్లో ఉన్న అదర్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఇంటరాక్షన్ ఎక్కువ ఉండి లవ్ అండ్ అఫెక్షన్ అనేది మనకి ఇంట్లోంచి వచ్చింది అనుకోండి, వీ విల్ నాట్ సీక్ ఫర్ లవ్ అండ్ అఫెక్షన్ అవుట్ సైడ్ ది హోమ్. జనరలీ ఇప్పుడు ఏమవుతుందంటే ఈ యంగ్స్టర్స్కి ఒక బ్యారియర్ లాగా ఫామ్ అయిపోతుంది అన్నమాట. ఏంటంటే వాళ్ళన్నీ వాళ్ళ పేరెంట్స్తో షేర్ చేసుకోరు. ఎందుకు షేర్ చేసుకోవట్లేదు అంటే షేర్ చేసుకునే అంత ఓపెన్ మైండెడ్నెస్ కానీ అవన్నీ పేరెంట్స్ డిస్ప్లే చేయట్లేదు. దే ఆర్ డ్రాయింగ్ అ లైన్ దట్ దిస్ ఈస్ యువర్ లిమిట్స్, యూ హ్యావ్ టు బీ ఇన్ యువర్ లిమిట్స్. సో ఆ లిమిట్ని దాటద్దు అని చెప్పి ఒక స్ట్రిక్ట్ పేరెంటింగ్ చేస్తే వాడు బాగా దారిలో పడతారేమో అనే దృష్టిలో ఆ బ్యారియర్ క్రియేట్ చేస్తారు, కమ్యూనికేషన్ బ్యారియర్ క్రియేట్ చేస్తారు. లవ్ అండ్ అఫెక్షన్ ఉండొచ్చు పేరెంట్స్కి, కానీ వాళ్ళు చూపించట్లేదు, డిస్ప్లే చేయట్లేదు. అలా చూపియని పక్షంలో వీళ్ళందరూ ఏం చేస్తారంటే మోస్ట్ యంగ్స్టర్స్ దే నీడ్ లవ్, ఎవ్రీ పర్సన్ నీడ్స్ లవ్. ఇంట్లో దొరికినప్పుడు దట్ ఈస్ వెన్ దే సీక్ ఫర్ ఎక్స్టర్నల్ సోర్సెస్. అలాంటప్పుడు ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ నుంచి మోస్ట్ యంగ్స్టర్స్ ఏంటంటే ఈ యూనో తెలియని వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవడము, అక్కడ వాళ్ళు లవ్ చూపించడము ఆర్ కన్సర్న్ చూపించడము. ఇనీషియల్లీ ఏంటంటే దగ్గర కావడానికి సమ్ పీపుల్ దే టెన్ టు డూ దట్, లైక్ కన్సర్న్ ఉన్నా లేకపోయినా కన్సర్న్ ఉన్నట్టు చూపించి
ప్రేమ ఉన్నా లేకపోయినా ఉన్నట్టు చూపించి దగ్గర అవడానికి మాత్రమే. అంటే దీనికి మొత్తం కూడా ప్రధానంగా పేరెంట్స్దే తప్పు అనుకోవచ్చా? ఇన్ అ వే చెప్పాలంటే అదొక రోల్ ప్లే చేస్తుందండి. ప్యూర్లీ పేరెంట్సే తప్పు అని నేను చెప్పను, బట్ పేరెంట్స్ కూడా మారాలి. ఏంటంటే దే హ్యావ్ టు గివ్ ఎ ఛాన్స్ టు కమ్యూనికేట్. రెగ్యులర్గా మనము కిడ్స్తోని కమ్యూనికేట్ చేస్తూ వాళ్ళకి లవ్ అండ్ ఎఫెక్షన్ చూపిస్తూ ఉన్నంత మాత్రాన సరిపోదండి, చూపించాలి. సో లవ్ అండ్ ఎఫెక్షన్ చూపిస్తూ డైలీ బేసిస్ కమ్యూనికేట్ చేయాలి. నీకేమైనా ప్రాబ్లం ఉందా నాన్న, లైఫ్లో నీకేమైనా అవుతుందా, ఇలాంటి కమ్యూనికేషన్ రెగ్యులర్గా చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి యూనో ఇలిసిట్ రిలేషన్షిప్స్ కానివ్వండి, లేకపోతే ఇమ్మెచ్యూర్ కమిట్మెంట్స్ కానివ్వండి, వీటిని ఆపచ్చు. రెండోది, ఇట్ ఈస్ ఆల్సో బెనిఫిషియల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ ది స్ట్రెస్ దే ఆర్ గోయింగ్ త్రూ, అండ్ సూసైడ్స్ని కూడా ఇన్ అ వే చెప్పాలంటే ఆపొచ్చు మనము. ఎందుకంటే ఇప్పుడు నేనే అడుగుతున్నాను యాజ్ ఎ పేరెంట్, ఇఫ్ ఐ ఆస్క్ మై సన్ ఆర్ డాటర్ లైక్ నీకేమైనా ప్రాబ్లం ఉందమ్మా చెప్పు నాకు, పర్లేదు అనే ఓపెన్నెస్ నేను ఇచ్చినప్పుడు దే విల్ ట్రై టు కమ్యూనికేట్. ఎంతసేపు నీకు ఎన్ని మార్కులు వచ్చినాయి, ఈరోజు ఎందుకు వెళ్ళలేదు కాలేజ్కి, ఎందుకు వెళ్ళలేదు స్కూల్కి అని నీకేం చేత కాదు ఇలా తిట్టుకుంటూ వెళ్తే గ్యాప్ క్రియేట్ అయిపోతుంది. దట్ ఈస్ ద రీజన్ ఐ రిక్వెస్ట్ పేరెంట్స్ టు స్టార్ట్ కమ్యూనికేటింగ్ విత్ కిడ్స్. లవ్ అండ్ ఎఫెక్షన్ చూపించండి. మీరు చూపిస్తారు అంటే కనుక ట్రస్ట్ మీ ప్రైమరీ ఇంపార్టెన్స్ మనం పేరెంట్స్కే ఇస్తాం జనరల్గా అక్కడి నుంచి వచ్చింది అని అంటే. ఈ పక్షంలో ఇప్పుడు జనరల్గా మనం చూసే ఈ కేసెస్లో ఏవైతే అవుతున్నాయో ఇవన్నీ కేసెస్లో ఇప్పుడు పేరెంట్స్ని కూడా కాదని సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తులతోటి వాళ్ళు వెళ్ళారు అని అంటే సమ్వేర్ ఐ సీ బికాస్ ఆఫ్ దిస్ గ్యాప్ అండి. వాళ్ళు కమ్యూనికేట్ చేయలేక ఆ పేరెంట్స్కి కిడ్స్కి ఉన్న గ్యాప్ వల్లనే ఇది అయ్యిందండి. ఓకే, సో ఏంటంటే ఇప్పుడు ఎంఐ ఇష్యూలో కూడా పాపం ఎన్నో కళలతోని ఫోక్ సింగర్స్ అంటే వాళ్ళకి ఎంతవరకు టాలెంట్ని చూపించుకోవడానికైనా లేకపోతే ఆపర్చునిటీ ఇచ్చే వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉంటారు. ఈ మధ్య కాలంలోని బై గాడ్స్ గ్రేస్ వాళ్ళు కూడా బయటకు వస్తున్నారు, వాళ్ళ టాలెంట్ చూపించుకుంటున్నారు. సో ఈ అమ్మాయి ఇష్యూలో ఏంటంటే రోజు రోజుకి ట్విస్ట్లు అనుకోవచ్చు మనం. ఈ సూసైడే కాకుండా అటు హత్య చేశారని, లేకపోతే అంతకుముందే పెళ్లి కాకముందే ఆమె ప్రెగ్నెంట్ అని చెప్పి, ఇప్పుడు 4 months ప్రెగ్నెంట్ అని చెప్పి, నిజంగా వీళ్ళ యొక్క పర్సనాలిటీ అంటే వాళ్ళ మైండ్ అంటే కడుపులో ఒక బిడ్డ ఉన్నారు లేదు అన్నది అది సెకండరీ. అలాంటి సిచ్యువేషన్లోని వీళ్ళు అంత పెద్ద డెసిషన్ తీసుకోవడానికి రీజన్స్ ఏమై ఉండొచ్చు అంటారు? అంటే ఆ టైంలో మోటివేషన్ ఎవరైనా ఇవ్వకపోవడం వలన, లేకపోతే వాళ్ళు ఇంకా డిప్రెస్ అవ్వడం వలన? ఓకే, ఫస్ట్లీ దిస్ ఇస్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ కౌన్సిలింగ్ అండి. లైక్ ప్రాపర్ కౌన్సిలింగ్ అనేది లేదు. ఈ కౌన్సిలింగ్ ఎందుకు లేదు అని అంటే దిస్ ఈజ్ సంథింగ్ విచ్ దే ఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఫర్ ది ఫస్ట్ టైం. ఇలాంటి సిచ్యువేషన్స్ అనేవి మోస్ట్ పీపుల్ దే ఎక్స్పీరియన్స్ ఫర్ ది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు ఏంటంటే దీన్ని ఎలా తీసుకోవాలి, హౌ డు ఐ హ్యాండిల్ ఇట్ అనే కౌన్సిలింగ్ లేకపోవడము. ఇంకోటి ఏంటంటే ఆ అమ్మాయికి ఇంట్లోంచి చెప్పకుండా వెళ్ళిపోయి పెళ్లి చేసుకునేసరికి షీ ఈజ్ నాట్ ఈవెన్ హ్యావింగ్ సపోర్ట్ ఫ్రమ్ ఫ్యామిలీ ఆల్సో. లైక్ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కూడా సపోర్ట్ లేదు. సో ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ లేక రైట్ టైప్ ఆఫ్ కౌన్సిలింగ్ ఇప్పుడు దాకా అందక ఏం చేయాలో అర్థం కాని ఈ టైంలో దట్ ఈస్ వెన్ మేబీ సూసైడే కరెక్ట్ ఏమో ఇలాంటి కేసెస్లో. బికాస్ జనరల్గా ఆ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంటుందంటే ఆ టైంకి నేను బతుకుండి ఇన్ని ప్రెషర్స్ అనుభవించకంటే చనిపోతే హాయిగా ఉంటుంది కదా అనే ఒక థాట్లోకి వచ్చేస్తారనమాట. వచ్చేసి ఆ పీక్ మూమెంట్ వచ్చినప్పుడు ఏంటంటే దట్ ఈస్ వెన్ దే కమిట్ సూసైడ్. అప్పుడు ఆ మూమెంట్లో దే విల్ నాట్ థింక్ అబౌట్ నా పేరెంట్స్ ఏమైపోతారు, నాతో పాటు ఉన్న డిపెండెంట్స్ ఏమవుతారు, నా ఫ్యూచర్ ఏంటి, నా కెరియర్ ఏంటి, ఎవ్వరి గురించి ఆలోచన రాదండి. ఆ టైంలో ఆ ప్రెషర్ వచ్చినప్పటికీ ఆ పీక్ మూమెంట్లో ఉన్నప్పుడు ఏంటంటే ఇవన్నీ థాట్స్ రావు మనకి. సో అలాంటి కేసులో ఏంటంటే జనరలీ సూసైడ్ అనేది కమిట్ చేసేసుకుంటారు. సో ఎవరన్నా సరే అంత స్ట్రెస్లో ఉన్నప్పుడు వన్ థింగ్ దట్ దే హ్యావ్ టు అండర్స్టాండ్ ఇస్ ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంకి వాళ్ళు ఏదైతే ఎక్స్పీరియన్స్ అవుతున్నారో అది మేబీ ఒక ఇంటెన్స్ లెవెల్లో ఉంటుందేమో. కానీ ఇఫ్ దే లీవ్ ఇట్ టు టైం, కొద్దిసేపు కామ్గా ఉండండి, రియాక్ట్ కాకండి, లేకపోతే దాని గురించి ఆలోచించకండి. చేంజ్ ఇన్ యాక్టివిటీ లేదా బెస్ట్ కాసేపు పడుకొని లేవండి, యూ విల్ ఫీల్ బెటర్. సో ఇలా ఏంటంటే ఆ నెక్ ఆఫ్ ది మూమెంట్లో పీక్ మూమెంట్లో డిసిషన్స్ తీసుకునే కంటే కొంచెం టైంకి వదిలేసి రిలాక్స్ అయిన తర్వాత మళ్ళీ ఆలోచించండి. యూ విల్ ఫీల్ మచ్ బెటర్ అబౌట్ ఇట్ అండ్ యూ విల్ నాట్ టేక్ ఎనీ హేస్టీ డిసిషన్స్ అనమాట. సో దట్ ఈస్ వాట్ ఐ సజెస్ట్ అండి. స్ట్రెస్ అనేది అందరి లైఫ్లో ఉంటుంది. నోబడీ ఈజ్ హ్యాపీ నోబడీ ఈజ్ లైక్ స్ట్రెస్ ఫ్రీ లైఫ్ అండ్ ఆల్. ప్రతి మనిషికి స్ట్రెస్ ఉంటుంది. అది సమ్ టైమ్స్ ఒక పీక్ లెవెల్లో వెళ్ళినప్పుడు వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ ఆ మూమెంట్కి మాత్రమే అది పీక్. టైం వదిలేస్తే ఇట్ విల్ సబ్సైడ్ అనేసి మనం అర్థం చేసుకొని హేస్టీ డిసిషన్స్ తీసుకోకుండా ఉంటే బెటర్ అండి. అదే, సో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు పెద్దవాళ్ళంటే ఓకే, ఈ మధ్యకాలంలో చిన్న పిల్లలు కూడా అలాగే తయారవుతూ ఉన్నారు. అంటే స్కూల్కి వెళ్ళే పిల్లలు, కాలేజ్కి వెళ్ళే పిల్లలు, ప్రతి ఒక్క దానికి కూడా సొల్యూషన్ ఏంటి అని అంటే చచ్చిపోవడం లేకపోతే చంపడం. ఈ రెండే సొల్యూషన్గా పెట్టుకున్నారు తప్ప దీని నుంచి బయటకు వస్తే ఏముంది
లైఫ్ ఏంటి అన్న దానిపైన ఫోకస్ చేయట్లా. సో చిన్నపిల్లలకి ఇట్లాంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళని ఏ విధంగా ట్రీట్ చేయొచ్చు అంటారు? ఈ మెంటాలిటీ అనేది బై డిఫాల్ట్ రాదండి ఎవరికి. ఇదేంటంటే సరౌండింగ్స్ నుంచి తీసుకునే ఇవన్నీ కూడా, అది చిన్నపిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు, సరౌండింగ్స్ నుంచి తీసుకున్నాయి. ఒకటి ఏంటంటే మనము చిన్నపిల్లల ముందు మాట్లాడేటప్పుడు లేదా వాళ్ళకి మనం ఇచ్చే డిజిటల్ యాక్సెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా కంట్రోల్డ్ వేలో ఉంటే కనుక డెఫినెట్గా టు ఎన్ ఎక్స్టెంట్ వీటిని మనము కవర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చూస్తూ ఉంటానండి ఈ మధ్య చాలామంది వాళ్ళ పిల్లల ముందే బూతులు తిట్టేసుకుంటూ ఉంటారు ఒకళ్ళొక్కరిని, పేరెంట్స్ లైక్ యూనో ఫ్రస్ట్రేషన్లో నువ్వేంటే నేనేంటే అన్నట్టు ఆ బేసిక్లీ ఆ బూతులు ఆర్ యూనో రెస్పెక్ట్ లేకుండా మాట్లాడటము, ఇవన్నీ చేయటము. అండ్ అదే హీట్ ఆఫ్ ది డిస్కషన్లో వన్ ఆఫ్ ది యూనో మేబీ వైఫ్ అవ్వచ్చు లేదా లైక్ హస్బెండ్ అవ్వచ్చు, వాళ్ళు ఏంటంటే నువ్వు ఇలాగే చేస్తే నేను చచ్చిపోతా అని అనటము. ఆ ఫ్లోలో వచ్చేస్తుంది. ఇవన్నీ వింటున్నారు మన కిడ్స్ వింటున్నారు అక్కడి నుంచి. సో లేదంటే నేను నిన్ను చంపేస్తా అని చెప్పడము, లేకపోతే నువ్వు ఇలాగే చేస్తే నేను చచ్చిపోతాను, ఇవన్నీ మాటలు వాళ్ళ ముందు మాట్లాడి వాళ్ళకి లేనివన్నీ మనము వీఆర్ జస్ట్ సీడింగ్ ఇట్ అనమాట, లేని థాట్స్ అన్నిటిని కూడా. అదొకటి. డిజిటల్ కంటెంట్ కూడా మనము యాక్సెస్ లిమిటెడ్గా ఇవ్వాలి వాళ్ళకి. ఇట్స్ ఇంపార్టెంట్, డిజిటల్ యాక్సెస్ అనేది ఇంపార్టెంట్, కానీ ఇన్ ఏ లిమిటెడ్ మేనర్ అండ్ దట్ టు అప్రోప్రియేట్ కాంటెంట్ వరకే మనము యాక్సెస్ ఇవ్వాలి. మనం ఏం చేస్తామంటే మోస్ట్లీ న్యూక్లియర్ ఫ్యామిలీసే ఉన్నాయి ఈ మధ్యన. సో న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఉండేసరికి ఏంటి, పిల్లల్ని చూసుకోవాలి, వాళ్ళకి అటెన్షన్ ఇవ్వాలి అని అంటే మిగతా పనులు కావు. మిగతా పనులు కావాలి అంటే వీళ్ళని ఎంగేజ్ చేయాలి. ఎంగేజ్ చేయడానికి మనుషులు లేరు. సో ఏంటి, సెల్ ఫోన్ ఇవ్వటమో కంప్యూటరో ల్యాప్టాపో ఇచ్చేస్తాం మనము. దాంట్లో ఉన్న చెత్త మొత్తం యాక్సెస్ని చేసి వాళ్ళ ఉన్న టెండర్ మైండ్స్ని వాళ్ళే కంటామినేట్ చేసుకుంటూ ఉంటారు. సో ఇదన్నిటికీ కూడా ఏంటంటే ఈ సరౌండింగ్ నుంచే వస్తుంటాయి ఈ థాట్స్ అన్నీ. సో మనం ఏంటంటే పిల్లలకి ఇలాంటి థాట్స్ రాకుండా ఉండాలంటే సరౌండింగ్స్ని ప్రాపర్గా ఉండేటట్టు చూసుకుంటే బెటర్. లైక్ వెన్ యునో ఆర్గ్యుమెంట్స్ బిట్వీన్ వైఫ్ హస్బెండ్ అవుతూ ఉంటాయి, బట్ పిల్లల ముందు వీ హ్యావ్ టు రీఫ్రెయిన్, అవన్నీ అవ్వకుండా చూసుకోవాలి. ఎస్, టాక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్గ్యుమెంట్తో ఏం అయ్యేది కాదు. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే కామ్ డౌన్ అయ్యి మాట్లాడుకునే సర్దుమర్చుకుంటాం మనం. సో పిల్లల ముందు కంట్రోల్డ్ వేలో మాట్లాడడము అండ్ యాక్సెస్ కూడా లిమిటెడ్గా ఇవ్వడం, ఇలాంటివి చేశామంటే కనుక ఖచ్చితంగా టు ఎ లార్జ్ ఎక్స్టెంట్ మనం వీటిని తగ్గించవచ్చు. సో బేసిక్గా మీ దగ్గరికి ఎటువంటి వాళ్ళు వస్తూ ఉంటారు సార్? అంటే కౌన్సిలింగ్ కోసం వస్తూ ఉంటారు కదా, ఎక్కువ శాతం డిప్రెషన్ ఉన్న వాళ్ళు ఉంటారా? అంటే వర్క్ ప్రెషర్స్ వాటి నుంచి బయటకు వచ్చే వాళ్ళు ఉంటారా? లేకపోతే మీ దగ్గరికి ఎవరికైనా నా దగ్గర ఇట్లాంటి సూసైడ్ చేసుకోవాలని ఇట్లాంటివి వస్తూ ఉన్నాయి అని చెప్పి ఎవరైనా సరే మీ దగ్గరికి రావడం జరిగిందా? సూసైడల్ థాట్ వచ్చేంత వరకు జనరల్గా ఉండరండి. డిప్రెషన్ స్టార్ట్ అయినప్పుడే మోస్ట్ ఆఫెన్ మన దగ్గరకు వస్తూ ఉంటారు కౌన్సిలింగ్ అనేసి. సో ఆ డిప్రెషన్ కూడా ఎందుకు వస్తుంది అని అంటే మోస్ట్ ఆఫెన్ అంటే మూల కారణం ఏంటంటే ఒక డిప్రెషన్కి ఎక్స్పెక్టేషన్స్ మీట్ కాకపోవడం. దిస్ ఇస్ ద మూల కారణం అంటే దేనికైనా సరే. అంటే ఇప్పుడు స్టూడెంట్స్ అనుకోండి, వాళ్ళ పేరెంట్స్ ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటారు, వీడు బాగా చదవాలి, వీడికి ఇంత పర్సంటేజ్ రావాలి, ఐఐటి ఎన్ఐటి వాట్ నాట్, ఇవన్నీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి వాళ్ళకి. అసలు వాడికి ఇష్టమా కాదా, వాడికి కేపబిలిటీ ఉందా లేదా, దానికి సరైన మనము సపోర్ట్ ఇస్తున్నామా లేదా, ఇవన్నీ పట్టించుకోకుండా నువ్వు చదువు, నువ్వు ఐఐటి కొట్టాలి, నువ్వు ఎన్ఐటి కొట్టాలి, నీకు జాబ్ రావాలి, నీకు ఇంత శాలరీ రావాలి, ఈ ప్రెషర్స్ అని ఇవన్నీ ఎక్స్పెక్టేషన్స్. బేసిక్లీ ఈ ఎక్స్పెక్టేషన్స్ అన్నీ నేను మీట్ కాలేకపోతున్నాను అనే ఒక రియలైజేషన్ వచ్చినప్పుడు ఒక ఇండివిజువల్లో, అప్పుడు స్ట్రెస్కి గురవుతారు వాళ్ళు. ఎక్కడన్నా అంతే, ఇప్పుడు రిలేషన్షిప్స్లో కూడా అంతే. ఇప్పుడు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళు కొట్టుకునేది మోస్ట్ ఆఫెన్ వాట్ ఐ గెట్ టు సీ ఈజ్ టైం నాకు ఇవ్వట్లేదు అనేసి. సో దే ఆర్ ఎక్స్పెక్టింగ్. ఒక వీకెండ్ వచ్చింది అని అంటే మా హస్బెండ్ నన్ను బయటికి తీసుకెళ్తాడు, సినిమాకి తీసుకెళ్తాడు, మాల్కి తీసుకెళ్తాడు అని ఎక్స్పెక్ట్ చేయడము. ఒక హస్బెండ్ వైఫ్ మీద కూడా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటూ ఉంటారు ఆన్ వేరియస్ థింగ్స్. సో ఈ ఎక్స్పెక్టేషన్స్ అటు ఇటు ఎవరన్నా సరే మీట్ కానప్పుడు దట్ ఈస్ వెన్ మళ్ళీ వీళ్ళు స్ట్రెస్కి గురవుతూ ఉంటారు. సో అన్నిటికీ మూల కారణం ఏంటిది అని అంటే ఎక్స్పెక్టేషన్. సో వాట్ ఐ జనరలీ సజెస్ట్ ఈస్, మీరు అసలు స్ట్రెస్కి ఇదంత వరకు తెచ్చుకోకుండా ఉండాలి అని అంటే ఎక్స్పెక్టేషన్స్ తగ్గించుకోండి. మీరు ఎక్స్పెక్టేషన్. సో బేసిక్గా డివోర్స్ అవ్వడానికి కూడా ఇదే రీజన్ అనుకోవచ్చు. అబ్సల్యూట్లీ డివోర్స్ అవ్వడానికి కూడా రీజన్స్ ఎక్స్పెక్టేషన్సే. ఒకళ్ళు ఎక్స్పెక్టేషన్ ఒకళ్ళు మీట్ అవ్వకపోవడము, ఈ మ్యూచువల్ రెస్పెక్ట్ ఇవ్వకపోవడము. లైక్ యూనో ఒక వైఫ్కి ఎంతైతే రెస్పెక్ట్ ఇవ్వాలో ఒక హస్బెండ్ కూడా అంతే రెస్పెక్ట్ ఇవ్వాలి. సమ్ టైమ్స్ మనం ఏం చూస్తామంటే దెర్ ఇస్ అన్ ఇంబ్యాలెన్స్ ఇన్ ఇట్. అంటే ఏంటంటే కొన్నిసార్లు మేల్ డామినేటెడ్ మెంటాలిటీస్ ఏంటంటే నువ్వు ఆడదానివి, నువ్వు ఇంట్లో పడి ఉండాలి, ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు షీ కెనాట్ టాలరేట్. దట్ ఈస్ వెన్ షీ సీక్స్ ఫర్ డివోర్స్. వైస్ వర్సా ఏంటంటే ఒక్కొక్కసారి వీ గెట్ టు సీ వైఫ్స్ వాళ్ళ హస్బెండ్ని రెస్పెక్ట్ చేయరు, అన్నెసెసరీ కంపారిజన్స్ చేస్తూ ఉంటారు. ఏంటంటే పెళ్లి చేసుకునేటప్పుడు తెలుసు ఆయన స్తోమత ఏంటి, ఆయన జాబ్ ఏంటి, ఆయన శాలరీ ఏంటి, ఇవన్నీ తెలుసు.
పెళ్ళైన తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ కార్లు ఉన్నాయి, మనకు లేదు కారు కొందాము, మనం ఒక ఫ్లాట్ కొందాము, అందరూ యూనో వాళ్ళ ఓన్ హౌస్లో ఉన్న మనం రెంటెడ్ హౌస్లో ఉంటున్నాము. ఇలాంటి అన్నెసెసరీ ప్రెషర్స్ పెట్టడం వల్ల ఇరిటేషన్స్ రావటము, అండ్ ఇరిటేషన్స్ వచ్చినప్పుడు ఏంటంటే ఆబ్వియస్లీ రిలేషన్షిప్ డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. సో ఇవన్నిటికీ ఏంటంటే ఈ ఎక్స్పెక్టేషన్స్ ఇవన్నీ ఉండడం వల్లనే పోతుంది. కాబట్టి థింగ్స్ షుడ్ బి వెరీ క్లియర్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేనికైనా సరే ప్రాపర్ కమ్యూనికేషన్ బిట్వీన్ 2 ఇండివిజువల్స్ ఉన్నాయి అని అంటే ఆ స్ట్రెస్ లెవెల్స్ అంతవరకు వెళ్ళవు. నేను కేపబుల్ కాదు ఐఐటి ఎన్ఐటికి అని అంటే ఐ హ్యావ్ టు కమ్యూనికేట్ విత్ మై పేరెంట్స్. నా వల్ల ఇది కాదు, ప్లీజ్ డోంట్ ప్రెషరైజ్ మీ, దిస్ ఇస్ నాట్ మై కప్ ఆఫ్ టీ, ఆర్ అసలు నాకు ఇందులో ఇంట్రెస్ట్ లేదు, మేబీ ఐ వాంట్ టు డూ సంథింగ్ ఎల్స్. కమ్యూనికేట్. నువ్వు కమ్యూనికేట్ చేయకుండా వాళ్ళు ప్రెషర్ పెడతా ఉన్నారు, నువ్వు తీసుకుంటా ఉన్నావు అని అంటే యూ విల్ రీచ్ అ పాయింట్ వేర్ యూ కెనాట్ టేక్ ఇట్ ఎనీ ఫర్దర్. దాట్ ఈస్ వెన్ మళ్ళీ సూసైడల్ టెండెన్సీస్ అన్నీ వస్తూ ఉంటాయి. సో దేనికైనా సరే కమ్యూనికేషన్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా అంతే. యూ డోంట్ హ్యావ్ టు కమ్ అంటిల్ మీ. చాలామంది నా దాకా ఎందుకు తెచ్చుకుంటారని నేనే ఫీల్ అవుతుంది. దట్స్ మై బిజినెస్, ఐ అండర్స్టాండ్. బట్ పర్సనలీ ఐ ఫీల్ నా దాకా తెచ్చుకోకుండానే మీరు వాళ్ళు చేసేసుకోవచ్చు. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ కమ్యూనికేటింగ్ అండి. కామ్గా కమ్యూనికేట్, అరుచుకోవద్దు, కూర్చోండి, మాట్లాడుకోండి. ఎందుకంటే పిల్లలు మామూలుగా పేరెంట్స్కి చెప్పినా సరే ఇరుగు పొరుగు వాళ్ళ కోసమో లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ ఏమనుకుంటారు అన్న దాని మీద వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అని చెప్పి ఆ ప్రెషర్ ఎక్కువ పెడుతూ ఉంటారు పేరెంట్స్ ప్రెషర్ కన్నా. అవును, ఎగ్జాక్ట్లీ. దట్ ఈస్ వాట్ ఐ సీ ఆల్సో. లైక్ మోస్ట్ కేసెస్లో ఆ నలుగురు ఏమనుకుంటారు అనే దీంట్లోనే చేస్తున్నాం. కానీ వాట్ ఐ సే ఇస్ ఆ నలుగురు ఎప్పుడు కూడా మనకు అన్నం పెట్టరండి. మీకు ఆకలేస్తే మీరే మీకు అడ్డు నింపుకోవాలి తప్ప ఆ నలుగురు మీద డిపెండెంట్ అయితే ఒక్కరోజు పెడతారేమో మీకు అన్నం, కానీ రోజు పెట్టరు వాళ్ళు. మనమే చూసుకోవాలి. సో మన ఫ్యామిలీ, మన కిడ్స్, మన పేరెంట్స్ ఇంతవరకు చూసుకొని ఫస్ట్ ప్రయారిటీ దానికి ఇచ్చి బియాండ్ దాట్ తర్వాత చూసుకోవచ్చు. కానీ ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడైనా సరే దీనికే ఇచ్చుకోవాలి. ఈ రియలైజేషన్ మన సొసైటీలో వచ్చి పక్కన వాళ్ళు ఏమనుకుంటారు, ఎదురులు ఏమనుకుంటారు అనే థాట్ ఫస్ట్ ఎరాడికేట్ అయిందనుకోండి, చాలామంది హ్యాపీగా ఉంటారండి. చాలామంది దే విల్ డూ వాట్ దే లైక్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలు ఇంతమంది చేస్తున్నారు, అందరూ ప్యాషన్ తోటి చేస్తున్నారా? లేదు, పియర్ ప్రెషర్. అంతే, కాంప్రమైజ్ అయ్యి. ఎందుకు అని అంటే మా బాబాయ్ కొడుకు అదే చేస్తున్నాడు, వీడు అదే చేస్తున్నాడు, నేను అదే చేయాలి. సో ఈ పియర్ ప్రెషర్ ఎక్కడ పేరెంట్స్ నుంచి లేకపోతే బై డిఫాల్ట్ కూడా వచ్చేస్తుంటుంది ఒక్కోసారి. సో ఇవన్నీ ఏంటంటే వాళ్ళేం చేస్తారు, వాళ్ళేమనుకుంటారు అని చేసే కంటే నీకేం ఇష్టము, నువ్వేం చేయగలుగుతావు, వాట్ గివ్స్ యూ హ్యాపీనెస్, అది ఆలోచించి దాని మీద ఉన్నారనుకోండి, అది ఇచ్చే హ్యాపీనెస్ ఇంకేమీ ఇవ్వదండి. ఎస్ సార్, మీరు ఏదైతే చెప్పారో అదైతే రైటే. సో ఏది కూడా ప్రతిదానికి సొల్యూషన్ అన్నది సూసైడ్ అన్నది మనం తీసుకోకూడదు. ఎందుకంటే ఆ టైంలో మనకి ఫ్రెండ్స్ కానీ ఎవరితోనైనా ఉన్న బాధని షేర్ చేసుకుంటే అక్కడి వరకు వెళ్ళమని చెప్పైతే అనుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళు ఏదో ఒకటి మనకి మోటివేట్ చేయడమో లేకపోతే దాని నుంచి మనకి డైవర్ట్ చేయడమో చేస్తూ ఉంటారు. సో ఈ మొత్తం మీ దగ్గరికి ఎంతమంది వస్తూ ఉంటారు జనాలు? ఎన్ని చెప్తున్నా సరే కొంతమంది నువ్వు నాకు ఇచ్చేది ఏముందిలే, ఉచిత సలహాలు నేనేం తీసుకోను అనేవాళ్ళు కూడా ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. సో వస్తుంటారండి, అది ఇంకోటి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇలా కౌన్సిలింగ్కి రావాలి అని అంటే, బట్ సపోజ్ ఇఫ్ ఐ హ్యావ్ టు గెట్ అ పర్సన్ టు ది కౌన్సిలింగ్ సీకింగ్, అంటే ఆయనకి కౌన్సిలింగ్ కావాలి అనేసి ఆ పర్సన్ ఏమనుకుంటాడంటే నాకేమైనా మెంటల్ అనుకుంటున్నారా, నాకేమైనా పిచ్చి అనుకుంటున్నారా, నన్ను ఎందుకు తీసుకెళ్తారు మీరు కౌన్సిలింగ్కి అంటే దాని ఒక పాజిటివ్ ఓపెన్ మైండెడ్గా చూడరు వాళ్ళు. ఏంటంటే పద్దాక నాకు మెంటల్ నాకు పిచ్చి ఉంటేనే నేను కౌన్సిలింగ్కి రావాలని అనుకుంటారు. అవసరం లేదండి. ఎనీబడి సమ్ టైమ్స్ ఈవెన్ ఐ మైట్ ఫీల్ దట్ ఐ నీడ్ సమ్ కౌన్సిలింగ్ అండ్ అసిస్టెన్స్ అనేది నేనే అనిపిస్తుంటుంది. నాకు కూడా ఒక్కొక్కసారి నాకు కూడా అనిపిస్తుంది. సో ఎవ్రీ ఇండివిజువల్ నీడ్స్ అండి. నాకు కూడా ఒక్కొక్కసారి ఐ నీడ్ సమ్ పీపుల్ అరౌండ్ మీ హూ కెన్ లవ్ మీ అనేసి అనిపిస్తుంది. ఐ వాంట్ టు స్పెండ్ టైమ్ విత్ మై లవ్డ్ వన్స్. సో ఇవన్నీ అనిపిస్తాయి మనకి. సో వాట్ ఐ సే ఇస్ అది పిచ్చున్నప్పుడే రావాల్సిన అవసరం లేదు. కౌన్సిలింగ్ ఈజ్ నీడెడ్ బై ఎవ్రీ వన్. టేక్ ఇట్ ఇన్ ఎ వెరీ ఓపెన్ వే, పాజిటివ్గా తీసుకోవాలి. అంతేగాని మళ్ళీ దాన్ని కూడా గొడవపడి నువ్వు నన్ను ఎందుకు తీసుకెళ్ళావు కొందరు ఏంటంటే చెప్పకుండా తీసుకొస్తారనమాట కౌన్సిలింగ్కి. సరదాగా బయటకు వెళ్ళిందా అని చెప్పేసి ఇలా వచ్చేస్తూ ఉంటారు. లేకపోతే అలా ఏదో ఒక అబద్ధం చెప్పేసి తీసుకొని వస్తూ ఉంటారు. తీసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫోన్ చేసి సార్ నన్ను టార్చర్ చేస్తున్నారు, ఇట్లా ఎందుకు తీసుకెళ్ళావు అనేసి అది దే కన్ఫెస్ అనమాట మనం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ థాట్ కూడా వెళ్ళి నిజంగా మీకు ప్రాబ్లం ఉందంటే దెర్ ఇస్ నథింగ్ రాంగ్ టు కమ్ అండ్ సీక్ ఫర్ అసిస్టెన్స్ అండి. ఎస్ రైట్. ఎవరు కూడా అంటే మనకి ప్రాబ్లం ఉందని అంటే సిగ్గుపడాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా వెళ్ళి చెప్పుకొని దానికి తగ్గట్టు మనం కొంచెం మోటివేట్ అవుతే హ్యాపీ. సో ఇలాంటి సూసైడ్స్ జరగకూడదు అని కోరుకుంటూ ఉన్నాము తప్ప ఎక్కడికక్కడ జనాలు ఎందుకు అంత లో అయిపోతున్నారు, ఎందుకు సూసైడ్ని ఎంచుకుంటున్నారు అన్న విషయం అయితే ఇప్పటికీ అర్థం కావట్లేదు. అసలు నిజంగా రీసెంట్ డేస్లో అయితే ఇంకా బాగా పెరిగిపోయినాయి సార్ ఈ సూసైడ్ కేసెస్. ముఖ్యంగా స్టూడెంట్స్ అయితే విపరీతంగా పెరిగిపోయినాయి. ఇది బికాస్ ఆఫ్ ది కాంపిటీషన్ అండి. అగైన్ కాంపిటీషన్ పెరిగిపోయింది. కాంపిటీషన్కి తగ్గట్టు ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతున్నాయి.
దానికి తగ్గట్టు ప్రెషర్ పెరుగుతుంది, దానికి తగ్గట్టు కేసులు పెరుగుతున్నాయి. సో ఇట్స్ ఆల్ ఇంటర్లింక్డ్ అనమాట. సో ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. For more videos like this, subscribe Big TV channel.